తెలంగాణ ప్రజలకు ఊహించని ట్విస్ట్. జిల్లాలకు కొత్త రూపు ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి. శాస్త్రీయంగా పునర్విభజన. తెలంగాణ సర్కార్ గతంలో బీఆర్ఎస్ సర్కారు ఏదైతే జిల్లాలను పెంచారో ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ జిల్లాలకు కొత్త రూపు అయితే తీసుకురాబోతున్నారు. జిల్లాల కుదింపే లక్ష్యంగా వెళ్ళబోతున్నారు. కమిషన్ ఏర్పాటు కూడా చేయబోతున్నారు. అసెంబ్లీలో ప్రత్యేక చర్చ కూడా పెట్టబోతున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే ముందుకు వెళ్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల మేర జిల్లాలు ఉండేలా చర్యలైతే తీసుకోబోతున్నారు. 2. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జనాభా, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టులు వంటి కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల చివరన లేదా మార్చిలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జిల్లాల మార్పులు చేర్పులపై పూర్తిస్థాయిలో చర్చించి తదుపరి నిర్ణయానికి రావాలని అన్ని పార్టీలు ఏకాభిప్రాయాన్ని సాధించి ముందుకు వెళ్లాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయలేదని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చించకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండానే వారికి నచ్చిన విధంగా జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారని. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నదులు, నీళ్లు, ప్రాజెక్టులు ఇలా అన్నీ బేస్ చేసుకొని పార్లమెంటు బేస్ చేసుకొని నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు కుదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. మనకు ఉగాది తర్వాత దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో